నమస్తే అండి, నేను డాక్టర్ సింధూరి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్, విజయవాడ. మన శారీరక ఆరోగ్యం కోసం మంచి ఫుడ్ ఎంత అవసరమో శారీరక వ్యాయామం కూడా అంతే అవసరం. కానీ క్రానిక్ లంగ్ డిజీజ్ ఉన్న వాళ్ళు, అంటే ఆస్మా లేదా సిఓపిడి పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేస్తే ఆయాసం ఎక్కువ అవుతుంది అని అపోహతో చాలా మంది ఎక్సర్సైజ్ చేయడం ఆపేస్తారు. దీనివల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్ లో ఎన్నో కాంప్లికేషన్స్ రావచ్చు. ఈ సిఓపిడి, ఆస్మా పేషెంట్స్ లేదా ఇతరత్ర క్రానిక్ లంగ్ డిజీజ్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ సూచనతో ఖచ్చితంగా వ్యాయామం చేయవలసి ఉంటుంది. ఐదర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కానీ వాళ్ళ దినచర్యలో భాగం చేసుకుంటే కనుక లాంగ్ టర్మ్ లో వాళ్ళ సిమ్టమ్స్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అయిన వాకింగ్, స్విమ్మింగ్ లేదా స్టేషనరీ సైకిల్ వంటివి మనకి లంగ్ హెల్త్ అలాగే కార్డియాక్ హెల్త్ ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే స్ట్రెంత్ ట్రైనింగ్ అయిన స్ట్రెచింగ్, తేలికపాటి వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల కూడా మనకి లాంగ్ టర్మ్ లో రెస్పిరేటరీ మజిల్స్ యొక్క స్ట్రెంత్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి సిమ్టమ్ స్కోర్, ఆయాసం, దగ్గు వంటివి తగ్గే అవకాశం ఉంటుంది. సిఓపిడి, ఆస్మా పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేసే ముందు డాక్టర్ సూచనలతో కొన్ని జాగ్రత్తలు అనేది తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. ఫస్ట్, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు యూజువల్లీ తక్కువ టైం నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 10 minutes అట్లా స్టార్ట్ చేసి స్లోగా డ్యూరేషన్ అలాగే ఇంటెన్సిటీని పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్ చేసే ముందు కంపల్సరీ వార్మప్, అలాగే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూల్ డౌన్ అనేది తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వీళ్ళకి కళ్ళు తిరగడము, ఛాతీలో నొప్పి, ఆయాసం వంటివి వస్తే గనక తప్పనిసరిగా ఎక్సర్సైజ్ ని మధ్యలోనే ఆపేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే ఎన్విరాన్మెంట్ బాగా దుమ్ము లేకుండా ఉండాలి, అలాగే ఎక్కువ వేడి లేదా ఎక్కువగా చల్లగా లేకుండా చూసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు పాటించి ఈ సిఓపిడి, ఆస్మా పేషెంట్స్ కూడా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తే గనక వాళ్ళకి లాంగ్ టర్మ్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.